నమస్తే, వెల్కమ్ టు TV45. ఇవాళ రేపు బయటకు వెళ్ళి ఏం కొనాలన్నా ఏం తినాలన్నా చాలు ముట్టుకుంటే 3000 పట్టుకుంటే 10,000 అన్నట్టుంది. అయితే ఏదో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు మనం బయటకు వెళ్లే క్రమంలో హడావుడిగా టిఫిన్ చేయడం ఇంట్లో కుదరనప్పుడు దగ్గరలో ఉన్న హోటళ్లకు వెళ్ళి టిఫిన్ చేస్తుంటాం. అయితే హోటల్లో 10 నుంచి 15 రూపాయలు లేనిదే ప్లేట్ ఇడ్లీ కూడా తినలేం. ఇక పెద్ద హోటళ్ల విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న హోటళ్లలో అయితే 50 నుంచి 100 రూపాయల వరకు ఉండొచ్చు. అదే ఇక్కడ మాత్రం రూపాయికే ఇడ్లీ లభిస్తోంది. ఏయ్, జోక్ చేయకు అంటున్నారా? నిజమండి బాబు. అదెక్కడో తెలియాలంటే ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్లాల్సిందే. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నంలోని ఓ హోటల్లో మాత్రం రూపాయికి ఇడ్లీ, మైసూర్ బజ్జీ లభిస్తుంది. అంతేకాదు వీళ్ళు 16 ఏళ్లుగా ఇక్కడికొచ్చే కస్టమర్లకు ఇదే ధరకు టిఫిన్స్ ని అందిస్తున్నారు. ఇక ఇదే ఊళ్ళో మిగతా హోటళ్ల వాళ్ళు ఇడ్లీ ధర పెంచాలని అడిగినా తాను అంగీకరించడం లేదని యజమాని చిన్న రాంబాబు చెబుతున్నారు. మరి ఈ ధర ఎలా గిట్టుబాటు అవుతోంది? రాంబాబు మాటల్లోనే వినొచ్చు. అంతేకాదు మనోడు రొటీన్ కు భిన్నంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నాడు. ఏ వృత్తిలో అయినా సాధించాలనుకునే లక్ష్యం ఉంటే ఎందులోనైనా ఆనందంతో పాటు విజయాన్ని సాధించవచ్చు అంటున్నారు చిన్న రాంబాబు. అంతేకాదు తన సొంత ఇంట్లో ఆ షాపుని నడుపుకోవడంతో రెంట్ ఖర్చులు సహా ఇతర నిర్వహణ ఖర్చులు తగ్గాయి. ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు తమ హోటల్ నిర్విరామంగా నడుస్తుందని రాంబాబు చెబుతున్నారు. హోటల్ నిర్వహణకు తన తోడుగా ఆయన భార్య రాణి, అత్తగారు సాయంగా ఉంటారు. నాణ్యతలో రాజీ పడకుండా క్వాలిటీని మెయింటైన్ చేస్తూ 2 రకాల చట్నీలు కూడా అందిస్తూ 3 పువ్వులు 6 కాయలులాగా సాఫీగా బిజినెస్ సాగుతోంది. అంతేకాదు ఇక ముందు కూడా కస్టమర్లకు 1 రూపాయికే ఇడ్లీ, మైసూర్ బోండాను అందించనున్నట్లు నిర్వాహకులు రాంబాబు చెబుతున్నారు.